దర్శ కళ దర్శ ఎందులో ఉంది నామం? పద్మరాగ శిలాదర్శ పరిభావిక పూలభులో కళ ఖా తీసుకున్నాడు, లా అలా తీసుకున్నాడు. ఏమిటది? కళ తీసుకుని కళ తీసుకుని దర్శ తీసుకున్నాడు. శిలాదర్శ, కళా దర్శ, శిలాదర్శ లేదా కళాదర్శ అన్నాడు. 13వ నామం. జస్ట్ నేను నామం చెప్తాను, అలానే గుప్త నామం చెప్తాను. అవన్నీ వెతుక్కోవటం రాసుకోవటం మీ పని, నా పని కాదు. నేను చూసి చెప్పేస్తాం అంతే. ఇది చెప్పుకుంటే వెళ్ళిపోతానమ్మా. నేను ఒక చోట నుంచోను, నన్ను నుంచో పెట్టకూడదు. ఎందుకంటే నా పని నేను చేసుకుని వెళ్ళిపోవాలి. ఊరికే నీకోసం నేను పుట్టలేదు. అవి ఎన్నో ఉంటాయి. నా మార్గంలో వచ్చేవాళ్ళు కొందరు వస్తారు నాతో పాటు చివరిగా. అది అమ్మవారి ఇచ్చాడు. అంతేగాని ప్రతి అక్షరం దగ్గర నేను ఆగాను అంటే నా జీవిత కాలం సరిపోతుంది ఈ పుస్తకానికి. అది ఎందుకంటే 1000 నామాలు అంటే నాటి జోక్. ఎవడు చేయలేని సాహసం చేస్తున్నాం. మరి ఆ ధైర్యం నా గురువులు ఇచ్చారు. అందుకే కొద్దిగా నేను కూడా టైం జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ మీకు చెప్పాలి. నేను ఒక చెప్పాను అంటే గురువు గారు ఎంత అమూల్యమైన సమయాన్ని పాపం అన్ని నేనే వెతుక్కొని చిన్నపిల్లాడికి అన్నం నోట్లో పెట్టినట్టు చెప్పను. అమ్మా ఆ నామము అందులో గుప్తనామం ఇది, దాని అర్థం ఇప్పుడు చెప్తాను. అంతేగాని ఇగో ఈ అక్షరం తీసుకున్నాడు, ఆ అక్షరం తీసుకున్నాడు, ఇవన్నీ కష్టం, చెప్పలేవు. ఎందుకంటే నా జీవితం సరిపోయింది అమ్మవారి. అమ్మా చాలా జాగ్రత్తగా నేను ఖర్చు చేయాలి ప్రతి శ్వాసని, ప్రతి క్షణం. మీరు కూడా రాబోయే వాళ్ళు కూడా ఎవరైతే వింటున్నారు, డోంట్ వేస్ట్ యువర్ టైం అని ఎందుకంటే అంటే ఇదే. వేస్టింగ్ టైం ఈజ్ ఈక్వల్ టు వేస్టింగ్ యువర్ బ్రెత్. ఎన్నో విద్యలు వెళ్ళిపోతున్నాయి నీ కళ్ళ ముందు. నీ కళ్ళ ముందే వెళ్ళిపోతాయి. పనికిరానివి పట్టుకుని నువ్వు కింద భూమి మీద తిరుగుతున్నావు. ఎంత దురదృష్టవంతులు అంటే అదే. దురదృష్ట అయిన వాళ్ళు ఎవరు అంటే భూమి మీద పుట్టిన వాళ్ళందరూ. అదే కర్మ అంటారు, అదే భూలోక వాసులు అంటారు. ఎంతసేపు కష్టము సుఖాలే పెట్టుకుని, సంసారాలే పెట్టుకుని బతికి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో దే ఆర్ అన్ఫార్చునేట్. వ్యవహారమే పెట్టుకుని బతికిన వాళ్ళు అన్ఫార్చునేట్ అంటున్నారు. అవునా? ఇంకా దేహభ్రాంతి, ఫలాపేక్ష, కాయాపేక్ష. ఇవాళ వేశాను కాశీలో. కాయాపేక్ష అంటే, ఫలాపేక్ష అంటే ఏంటంటే ఈ పండు వదిలాను, ఆ పండు వదిలాను గంగలో అని కాదు. ఫలాపేక్ష అంటే ఏంటంటే సుఖము వచ్చినా ఫలము, దుఃఖం వచ్చినా ఫలము, రెండిటికి నేను వదిలేస్తున్నాను, అతీతంగా వెళుతున్నాను. ఈ రెండు కాశీ గంగలో కలిపిస్తున్నాను. కాయ అంటే ఏంటి? కాయము, దేహము, దేహ భ్రాంతిని కూడా వదిలేస్తున్నాను. శరీరమే నేనుగా బతికే ఇంతకాలం ఇది కూడా వదిలేస్తున్నాను. కాయాపేక్ష, ఫలాపేక్షలు అంటే అవి. అంతేగాని ఫలానా పండు వదిలేశాను, బీరకాయ వదిలాను, దోసకాయ వదిలాను, ఇవి కావు. అంటే దాన్ని బట్టి ఎందుకని అన్నాను ఇప్పుడు అర్థమైందా మనం ఎంత దురదృష్టవంతులం? ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటున్నాం. వాళ్ళేమో కాయాపేక్ష అంటే కాయలు వదిలేస్తున్నాం. ఇక్కడ మన జ్ఞానం ఇలా ఉంది. అంటే ఋషులు ఏం చెప్తున్నారో దానికి విరుద్ధంగా మనం పనులు చేస్తున్నామని ఇక్కడ చెప్తున్నారు గురువుగారు. నేను కాదమ్మా, అమ్మవారు చెప్తారు. తల్లు నాకేం సంబంధం లేదు. ఈ భాష్యంలో అమ్మ పలుకు జగదంబ పలుకు ఆవిడ ఏం చెప్తుందో అది వినండి. అమ్మవారే చెప్తున్నట్టు మీరందరూ వింటున్నారు అంటే మన దీపంలో కూర్చొని వింటున్నారని అర్థం చేసుకోండి. అంటే ఇంకా మీకు ఆ ఫలాపేక్ష, కాయాపేక్ష అనవసరం. ఇంకా మీకు లయంలోకి వచ్చి ఇంకా మళ్ళీ ఆపేక్ష ఎందుకు మీకు? అవునా? జీవన్ముక్తి 3వ కన్ను దగ్గరకు వచ్చి మళ్ళీ పుడతానా స్వామి అంటావు. జీవన్ముక్తి అంటే ఏమిటి? అదే కదమ్మా, అది అసలైన గంగ. అక్కడ మునుగు. అదే త్రివేణి సంగమము అంటారు. యోగి అక్కడ మునుగుతాడు, అక్కడ భ్రాంతిని పోగొట్టుకుంటాడు, త్రిపుటి భంగం చేసుకుని పైకి వెళ్ళిపోతాడు. వాడే జీవన్ముక్తి అని అర్థం. దాన్ని మనం ఏంటంటే ఇక్కడ భూమి మీద గంగకి వెళ్ళండి, త్రివేణి సంగమంలో కలపండి అని చెప్పి ఇక్కడ స్థూలంలో చేస్తున్నాం.
చనిపోయిన వాడి వస్తువు ఎక్కడ కలిపితే ఉందమ్మా? అవునా? నిజంగా ఎక్కడ కలిపితే ఉంది? ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పోయాడు? అవునా? ఎంతమంది త్రివేణి సంగమంలో ఎక్కడ పడితే అక్కడ పోతున్నారు కదా మనుషులు. ఇదంతా మానవుడి యొక్క ఆపేక్షలు. అసలు ఈ యోగత్వం, యోగి అనేవాడు వేరుగా ఉంటాడు. శ్రీకృష్ణుడు చూడండి, అంత గొప్పగా బతికిన అవతార పురుషుడు. చివరికి ఆయనకి దహన సంస్కారాలు కూడా చేసేవాళ్ళు ఎవరు లేరు. ఒక అర్జునుడే వచ్చి పాపం కృష్ణ కృష్ణ అనుకుంటూ పాపం తిరిగి ఎక్కడో ఆ బృందావనంలోనే ఎక్కడో పాపం అక్కడ అప్పటికే పడి 3 రోజులు అయిపోయింది శవం. కృష్ణుడు అంతా హృదయ విదారకంగా ఉంటుంది. చూశారు, ఆయన యోగి కాబట్టి బతుకున్నప్పుడు ఎలా ఉన్నాడో పోయిన తర్వాత కూడా అలానే ఉన్నాడు. మన శరీరాలు కుళ్ళిపోయి వాసన వస్తాయి కానీ ఆయన అలానే ఉన్నాడు కళ్ళు మూసుకొని. ఇప్పుడు యోగులు చాలా మంది మహానుభావులు పోయిన వాళ్ళు. పరమహంస యోగానంద చూడండి, 5 రోజుల తర్వాత కూడా పోయిన రోజు ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. ముడతలు కానీ రింకిల్స్ అంటారు, శరీరం మీద ఏమి కనిపించదు. ఆనందగనం కూడా అంతే. నేను చూశాను కదా కళ్ళతో నాన్నగారిని, ఎక్కడ రక్తము అనేదే రాలేదు, అంత యాక్సిడెంట్. ఆయన అంతకుముందే ప్రాణం తీసేశాడు. వీళ్ళు తెలియని వాళ్ళు ఏమంటారు, మీ నాన్నగారు అంత మహానుభావుడు ఆ కార్ యాక్సిడెంట్ లో పోవటం ఏంటి? కార్ యాక్సిడెంట్ లో పోయాడా? అదొక కారణంగా పెట్టుకుని పోయాడు. అది అర్థం చేసుకో. ఏం చేస్తాం? అందరికి జవాబులు ఎక్కడ చెప్తాం? రహస్యాలు అంత తొందరగా మింగుడు పడవు. అబద్ధాలు చాలా తొందరగా మింగుడు పడతాయి. అవునా? మాయా మాటలు చాలా బాగా సొంపుగా వినసొంపుగా ఉంటాయి. ఇంకా చెప్పు, ఇంకా చెప్పు. సత్యం చెప్తుంటే ఇంక చాలే, అందరూ బాగానే ఉన్నారు, నాకు తెలుసులే. మాయ మాటలు చెప్పండి, ఓ ఏదో వెజిటబుల్ బిర్యానీయో ఏదో తిన్నట్టు ఉంటుంది, పెళ్లి భోజనం చేసినట్టు ఉంటుంది. అవునా? ఇంటి భోజనం ఏం చేశానంటే, ఇగో పలానా ఆలుగడ్డ ఫ్రై చేశాను, చారు పెట్టానంటే రోజు తినేదేలే. మరి రోజు నువ్వు అదేగా తింటున్నావు. రోజు పెళ్ళిళ్ళకి వెళ్తున్నావా? కాదుగా. సరదాగా మాట్లాడుతున్నాను నాన్న. ఎందుకంటే ఇలా మాట్లాడితే నీకు శ్రీవిద్య చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇవన్నీ ఇటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని వదిలేసేయండి భూమి మీద. ఇదేం పెద్ద ఇవే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏంటంటే కొద్దిగా సౌలభ్యం కోసం ఆ పెద్ద పదాన్ని దగ్గరలాగా తీసుకొస్తున్నాను, వెంటనే క్యాచ్ చేయండి. అదే అదృష్టం అంటారు. అదృష్టం ఈ జస్ట్ లైక్ ఏ బటర్ఫ్లై. నువ్వు దాని వెంట పరిగెత్తావు అంటే అది ఊరంతా తిప్పుతుంది. గురువుగారి దగ్గర కూర్చొని అది వచ్చి నీ భుజం మీద వాళ్తుంది. అదే అదృష్టం అంటే. అందుకని దాని చర్యలన్నీ ఇలా ఎగ్జాంపుల్స్ గా చెప్తాను. నెమ్మదిగా సత్యం అనే ఆ యొక్క బటర్ఫ్లై, సీతాకోక చిలుక నీ భుజం మీద వచ్చి వాడుతుంది. అంటే నీ యొక్క బుర్రలో వస్తుంది. గురువు గారు ఇప్పుడు అర్థమైంది. గురువు గారు ఏంటి? కళాదర్శ. కళాదర్శ అంటే కళలుగా ప్రతిబింబించి లోకమునందు జన చైతన్యమును సృష్టించినదని అర్థం. మనందరం కళలతోనే పుట్టాం. చిత్కళ నుంచి వచ్చిన వాళ్ళు. కళ, చిత్కళ, అర్థమైందా? జీవకళ వరకు ఎలా పుట్టింది సృష్టి అంతా? కళలుగా వచ్చింది అమ్మవారు. అంతేగాని ఇంకో రూపంలో కాదు నాయన అని చెప్తున్నారు. ఆమె కళ నుంచి, ఆమె చిత్తు నుంచి, ఆమె చిత్ అంటే ఆమె హృదయం నుంచి పిల్లలు ఎలా పుడతారు? వారి ప్రేమ నుంచి పుట్టిన వాళ్ళేగా. అలానే నీకు ప్రేమ అంటావు, అమ్మవారికి అయ్యవారికి చిత్ కళ. ఈ సృష్టి అంతా వారి యొక్క చిత్ కళ. 15 కళలతో ఈ సృష్టి చేసింది. జన చైతన్యము అంటే జన చైతన్యమును సృష్టించినదని, అంటే జనులని, జీవాన్ని పుట్టించిందని. జనులంటే మనమే కాదు, జీవము అని. జనహిత 84 లక్షల జీవరాశులు మనకు తెలిసినవి ఆన్ రికార్డ్. ఇంకా ఎన్ని ఉన్నాయో మనం తెలియదు. ఇప్పుడు కొత్తగా కరోనాలు పుడుతున్నాయి, మళ్ళీ న్యూట్రియన్స్ పుడుతున్నాయి. ఇవన్నీ కలుపుకుంటే ఇంకో 90 అవుతాయి. 90 లక్షల జీవరాశులు అన్నారు. ఇప్పుడు మనకు కూడా ఎంతమంది ఉన్నారు ఇండియాలో? మొత్తం పాపులేషన్ అంటే 130 కోట్లు అన్నారు. 130 మంది కోట్ల. ఇప్పుడు పక్కింట్లో వాళ్ళు పుట్టారు, ఇంకా వారి పేరు రాయాలి. ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవునా? పుట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, పోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఈ లెక్కలన్నీ ఊహాజనితము.
రఫ్. స్త్రీ విద్య కూడా అంతే. ఇది స్వానుభూతిలోనే పట్టుబడుతుంది గానీ ఇంకెక్కడా పట్టుబడదు అని. కళ అంటే అది. చంద్ర కళలున్నాయి గదా! మరి 15 పౌర్ణమి చూడాలి అంటే 15 కళలు 15 రోజులు ఆగాలి మరి. ఆగితే గాని పౌర్ణమి రాదు. అలా కళలుగా ఈ సృష్టి చేసింది అని. అందుకే ఆవిడ కళాదర్శ. అంటే అమ్మవారిని దర్శనం చేసుకునేటప్పుడు చిత్కళగా దర్శనం చేసుకొని అందుకే శ్రీచక్రంలో బిందువుని జీవిస్తారు. అంతేగాని రూపాన్ని చూపించరు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కూడా ఆయన సాక్షాత్ అమ్మవారి స్వరూపం కాబట్టి బాలా త్రిపుర సుందరి కాబట్టి బాలాజీ అన్నారు. ఆ రహస్యాన్ని వాళ్ళు అట్టిపెట్టి ఆయన పురుష రూపాన్ని దాన్ని మార్చి అలా చేశారు కానీ అది ఒక శక్తిపీఠం. లోపల శ్రీచక్రం ఉంది. ఆ శ్రీచక్రంలో బిందువు నుంచి వచ్చిన చిత్ కళారూపమే బాలాజీ. నువ్వెలా వచ్చావు? మీ అమ్మ నాన్న ప్రేమ రూపంగా వచ్చావు. అవునా? అలానే సృష్టి అంతా కూడా చిత్ కళ అని అర్థం చేసుకోండి. ఇక ఎక్కడికి వదిలేస్తున్నాను ఈ నామాన్ని. దీని మీద ఒక్క 10 నిమిషాలు ఆలోచన చేయండి. వెళ్తున్నాడు వాడు కాలు పెట్టి కింద గుంజుతావు. నాకంటే ముందు నువ్వెలా వెళ్తావు? అవునా? అందుకే మనకి ఎదుగు అనేది ఉండదు, బొదుగు అనేది ఉండదు. ఇదంతా వైకుంఠపాడులా ఉంటుంది. ఈ జీవితమే వైకుంఠపాడు. ఏ పాము ఎక్కడ కరుస్తుందో తెలియదు. మళ్ళీ కింద పడతాం. సో రాశి అమ్మవారు 14వ నామము రాశి అంటే ఏంటో తెలుసుకుందామమ్మా. రాశులు ఉన్నాయి కదా, సింహరాశి అని కన్యరాశి అని ఇలా మీరు చెప్తారే, ఈ రాశి కాదు నాయన. అసలు రాశి అంటే ఏంటో చెప్తున్నా. మొత్తం సృష్టి అంతా అంటే అండ పిండ బ్రహ్మాండములన్నీ కూడా కలిసి రాశి అవుతాయి. పోగు. ఇప్పుడు రాశి అంటే అండపిండ బ్రహ్మాండములన్నీ కలిసి రాశి అంటారు. మరి అదేం రాశి? నేనైతే భక్తిగా ఏం చెప్తాను, అదే వారిద్దరు మరి అమ్మవారును అయ్యవారు నుంచి వచ్చింది కదా, బిందు రాశి, శ్రీ బిందు రాశి. ఆ శ్రీ బిందు రాశిలో అండపిండ బ్రహ్మాండాలు నువ్వు అంటున్న సింహరాశి కన్యరాశి అన్నీ ఉన్నాయి, పూలన్నీ ఉన్నాయి, హారం ఉంది. దీన్ని హారం అన్నాం. హారం అంటే వేరు, పూలు అంటే వేరు అని కాదు, అన్నీ కలిసి ఉన్న హారము అదే శ్రీ బిందు రాశి. బిందు రాశి, రాశి బిందు. అలా అంటే అది తెలుసుకుంటే ఇంకా లోపల ఉన్నవి నిర్ణయం చేస్తాయి. అది చెప్తున్నారు. గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంది అంటే నీ జన్మ కుండలినిలో ఇవన్నీ ఎందుకురా ఏడుస్తావు? శని ఉందని, అది ఉందని, కుజదోషం ఉందని. అమ్మవారిని పట్టుకొని మళ్ళీ నాకు శని ఉందా గురువు గారు, ఏ మంత్రం ఇస్తారని అంటావు ఎందుకు? నువ్వే బిందు రాశిని పట్టుకున్నావు కదా, బిందు పూజ చేస్తున్నావు. ఐం క్లీం సౌ క్లీం ఐం కైలరీం హసకహలరీం సకలహరీం ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం అంటున్నావంటే అయిపోయింది. హ్రీంకారంలోనే అండపిండ బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి. అమ్మనే పట్టుకున్నావు కదా. ఓ నా పాదాలు పట్టుకుని ఆ గ్రహం నిన్ను ఏడిపిస్తుందా? తల్లి అంతే కదా, చీమ కొట్టిందంటే మరి అమ్మవారే చూడాలి. మరి చిన్నప్పుడు మనం కూడా అంతే కదా, చీమలు గుట్టేస్తుంటాయి. పుట్టల దగ్గర ఆడుకుంటూ ఉంటాం కదా, ఒళ్ళంతా చీమలు గుట్టేస్తే తల్లే రావాలి. ఇంకా ఈ రాశులన్నీ అలా ఏడిపిస్తాయి. తల్లి వచ్చి అందరినీ ఒక తన్నులు అంటుంది. అవునా? అలా చెప్తున్నారు ఇక్కడ. అలా మీకు సాపేక్షంగా చెప్తే అర్థం అవుతుంది. సో రాసుల యొక్క ప్రభావం నీ మీద ఏం పెద్ద పని చేయదు అమ్మని పట్టుకుంటే అని. అదే బిందు రాశి, శ్రీ బిందు రాశి అమ్మవారు. ఆయన ఇక్కడ చెప్పలేదమ్మా, నేనేదో మీకు అర్థం అయ్యేట్టుగా శ్రీ బిందు రాశిని పట్టుకోండి అమ్మా అంటున్నా. ఊరికే శనీశ్వరుడు పూజలు చేయటం లేదు అమ్మా. ఏమో ఇప్పుడు శనీశ్వరుడు పూజలు చేసిన తర్వాత మళ్ళీ ఆయన కొంతకాలం నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నీ నమ్మకానికి నేను ఇప్పుడు నిన్ను వదిలేస్తాను అంటాడు. మళ్ళీ తర్వాత ఎలా ఉంటాడు? అమ్మవారిని పట్టుకున్నప్పటి నుంచి చివరి వరకు నీకు మంచిగా చేస్తుంది. అవునా? అది చెప్తున్నాడు ఇక్కడ. అందుకే గురుగ్రహం గొప్పది. గురు అనుగ్రహం ఉండాలి ఎప్పుడు. రాసుల్లో గురువును పట్టుకోవాలి. అందుకే గురు పాదుకా స్తోత్రం.
అనంత సంసార సముద్రతార అని ఎంత బాగా పాడారు. ఆ గురువుని పట్టుకోండి అయ్యా, ఈ రాసుల్ని పట్టుకునేది. అవునా? కొడితే కుంభస్థలం కొట్టాలి. అవునా? ఆ మాటకు వస్తే ఈ రాసుల యొక్క ప్రభావాలు అవతార పురుషులు కూడా వదలలేదు. వాళ్ళ అవతారం యొక్క లక్షణాన్ని వాళ్ళు పెరిగారే కానీ తరగలేదు. శ్రీకృష్ణుడు మరి రాముడికి వనవాసంలో వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఆయన జన్మ కుండలిని చూడండి, ఆయనకి రాసి ఉంది. కానీ అది అలా లోక కళ్యాణార్థంగా ఆయన వెళ్ళాలి అన్నట్టుగా అమ్మవారు మలిచేసింది వాడిని. అర్థమైందా? బిందు రాశి ఏం చేసింది? అరే నువ్వు అడవికి వెళ్ళినా నువ్వు అవతార పురుషుడివి. నువ్వు ఎప్పుడు కూడా నా సృష్టిలో నీ పేరు లేకుండా ఉండదు. ఎప్పుడు అందరూ తలుచుకుంటారని చెప్పి వాడికి ఆ కష్టాలు పెట్టింది. అవునా? రామచంద్రమూర్తి అప్పుడు అయ్యాడు. చంద్రుడు ఎందుకు అయ్యాడు? 14 కళలు మరి సోరసి చేసాడు కాబట్టి ఆయనకి అడవిలో ఉన్న ఒకటే, సింహాసనం మీద ఉన్న ఒకటే. సమానాధిక వర్జిత రాముడు అంటే అదే కదా. ఈ రాముడిని ఏ రాముడితో పోల్చలేం కదమ్మా. అది ఒకడే రాముడు ఉంటాడు, ఒకడే కృష్ణుడు ఉంటాడు అని. కృష్ణుడు కూడా మరి మనందరం పెద్ద పెద్ద హాస్పిటల్లో, అపోలో హాస్పిటల్లోను, కేర్ హాస్పిటల్లో పుట్టిన వాళ్ళు ఆట. మరి కృష్ణుడు ఎందుకు జైల్లో పుట్టాడు? అదేం కర్మ? జైల్లో పుట్టడం ఏంటి? జన్మ కుండలిలో అలా ఉంది. రాక్షసులతో యుద్ధం చేయాలని ఉంది. పోతే ప్రాణం పోతుంది. పుట్టినప్పటి నుంచే జాతికి ఏం బాగుందమ్మా చెప్పు. అది చెప్తున్నారు ఇక్కడ. సో వాళ్ళు లోపల ఏం పెట్టుకున్నారు? అమ్మవారినే పెట్టుకున్నారు. బిందు రాశినే వాళ్ళు పూజ చేశారు. శ్రీకృష్ణుడు ఎప్పుడు శ్రీచక్ర పూజ చేసే వెళ్తారు. ఆయన శ్రీచక్రము ఆ పెద్ద ఇది ఉందమ్మా, అది ఆయన భూషణంలో ఉంటుంది. అందులో పూజ చేస్తాడు ఆయన. అది గూగుల్ సెర్చ్ లో చూడండి. ద్వాపరం అంతా కూడా మునిగిపోయింది కదా సముద్రంలో. ఆ వస్తువులు కొన్ని బయటపడ్డాయి కృష్ణుడివి. రేపొద్దున మన ఇవి కూడా అలానే ఈ యుగం అయిపోయిన తర్వాత ఇవన్నీ శ్రీచక్రాలు బయటపడతాయమ్మా. ఇప్పుడు తెలియవు. ఇప్పుడు దాని విలువ మనకి తెలియదు. శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు శ్రీచక్రం విలువ ఎవరికి తెలుసుకోలేకపోయారు. ఆయన పోయిన తర్వాత అయ్యో శ్రీకృష్ణుడు పూజ చేసిన శ్రీచక్రమా ఇది అంటాం. అర్థమైందా? ఆయన కూర్చున్న సింహాసనం కానీ అవునా, ఇవన్నీ అంత అపురూపంగా మనం అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి అవన్నీ బయటికి తీస్తున్నాం. అవునా? అమూల్యమైనవి అంతేగా. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది లోపల నువ్వు నువ్వు అమ్మ పాదాలు పట్టుకున్న వాడికి ఏ రాసులు పనిచేయవు. అదే గురు అనుగ్రహము అంటారు. గురు రూపంలో నిన్ను కాపాడుతూ ఉంటుంది. గురు రక్షణలో ఉంటావు. యు ఆర్ ఇన్ ది సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ గురు. హి విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. వై డు వరీ? జరిగేవి ఏ టైంలో జరగాలో ఆ టైంలో నీకు తప్పకుండా జరుగుతుంది. మనుషులు కూడా అనేది సమానాధిక వర్షితాల లేట్ అయినా లేటెస్ట్ గా జరుగుతాయి. అది అమ్మవారు అలా చేయిస్తుంది. అవుట్డేటెడ్ గా చేయించదు. ఆ వయసులో నాకు రావాల్సింది నాకు ఇప్పుడు ఇస్తే ఏంటమ్మా అన్నా కాదు, అంతకంటే గొప్పది ఇస్తుందని. అప్పుడు నాకు ఇది వద్దమ్మా అంటావు. ఇంకేం కావాలరా అని నువ్వే కావాలి అంటావు. ఆ స్థితిలో లేటెస్ట్. మరి ఈ వయసులో మనం ఏం కోరుతున్నాం? జీవన్ముక్తి కోరుతున్నాం. చిన్నప్పుడు ఏం కోరాం? డబ్బులు ఉంటే బాగుండు, అవి తింటాం ఇవి తింటాం. అప్పుడు డబ్బులు ఇంట్లో ఇవ్వలేదు అని ఏడుస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నాయి, తినగలుస్తున్నావా? ఇప్పుడు వద్దులేండి మాకు, అమ్మదై ఉంటే చాలు. ఇది లేటెస్టా కాదా? అవునా? ఇది బాగుందా అది బాగుందా? ఆ ఐస్ క్రీమ్ ముక్క, పాల ఐస్ క్రీమ్ తినాలని కోరికుందా ఇప్పుడు మీకు? చిన్నప్పుడు ఉండేది. అవునా? ఇప్పుడు ఎందుకు? పాల ఐస్ క్రీమ్ వాడు గొంతు దించుకుని అరచు వెళ్తున్నా కూడా మన దగ్గర లక్షలు ఉన్నా కూడా ఒక ఐస్ క్రీమ్ ముక్క, పాల ఐస్ క్రీమ్ కప్పు తీసుకుని తినలేం. పెళ్లిలో తింటున్నావా? అవునా? అది చెప్తున్నాడు ఇక్కడ. సో ఏది ఇచ్చినా అమ్మవారు లేటెస్ట్ గా ఇస్తుంది, భయపడొద్దు అంటున్నారు ఈ నామంలో. అంతా అయిపోయిన తర్వాత పెడతావు అమ్మా అనేది ఎప్పుడు అమ్మవారు అలా చేయదు. ఎవ్వరికి ఇవ్వండి నీకు ఇస్తుంది. అది సస్పెన్స్. అందుకే ఫలాపేక్ష కాయాపేక్ష పెట్టుకోకండి అని. ఇది చేస్తే ఏమి ఇస్తుంది అమ్మవారు అని కాదు.
ఆమె ఇచ్చే టైంలో నువ్వు ఊహించండి. ఆమె సమానాధిక వర్జిత. ఆమె ఇస్తే ఆకాశం ఇస్తుంది. అవునా? సో ఇవి అవి ఎలా ఉంటాయి అంటే మొత్తం సృష్టి అంతా అండపిండ బ్రహ్మాండములన్నీ కూడా కలిసి రాశి అవుతాయి. రాశి అవుతాయి. ఇవి దృశ్య రాశి, నశ్వర రాశి, అఖండ పరబ్రహ్మమైన ఈశ్వరుడు, అదృశ్య అవ్యక్త పరారాశి అంతవరకు. అది అమేయము, అనుపాస్యము, ఈ సర్వము తానే ఉన్నది. ఇదంతా కూడా ఒక పెద్ద రాశి అని చెప్తున్నారు. పరిభూ ఈ 3 నామాలతో ఈ పద్మరాగ శిలాదర్శ పరిభావిక పౌల భూ అనేది మన పుస్తకం ప్రకారంగా పరిసమాప్తం అవుతుందమ్మా. ఇప్పుడు రాశి అంటే దృశ్య రాశి, నశ్వర రాశి, అఖండ పరబ్రహ్మమైన ఈశ్వరుడు, అదృశ్య అవ్యక్త పరారాశి. అంటే ఇదంతా కూడా అమ్మవారి యొక్క ఒక పెద్ద రాశి. ఇది శ్రీ విద్యా రాశి అనుకోండి, లేదా అదృశ్యమైన రాశి, అవ్యక్తమైన రాశి, పరారాశి. మనం అంటుంటాం కదా ఇక్కడ, అరే యోగం ఉంటే అయిపోతుందిరా, ఆయుష్ ఉండాలిగా అంటారు. అలా అన్నమాట. అర్థమైందా? అరే ఏదైనా తినాలి అన్నా, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కూడా అది రాసి పెట్టి ఉండాలిరా అంటే అది రాశి, అమ్మవారు. అలా అన్నమాట. మనం ఎందుకు పుట్టాము, ఆ పుట్టడానికి కారణం అవే చేస్తాం, అవే ఇచ్చి పంపించింది అమ్మవారు. అప్పాలే ఇచ్చి పంపించింది. లడ్లు కావాలంటే ఎలా రా, మనకి అది లడ్డు తినే యోగం లేదురా ఈ జన్మకి. భూమి మీద అలా పడ్డాం రా, చద్ది మూట తీసుకొని కింద పడ్డాం. అదన్నమాట రాశి, పెద్ద రాశి. ఆవిడ సంకల్పమే రాశి, ఈశ్వర సంకల్పమే రాశి. ఆవిడ కార్యమే ఈ 2 కలిపితే మిథున రాశి. ఆ మిథున రాశి నుంచి సృష్టి ఎలా వచ్చిందో చెప్తున్నారు. అదే నీ జ్యోతిష శాస్త్రం. చాలా చెప్తానమ్మా, అది కూడా చెప్తారు, రహస్యాలని చెప్తాను. అందుకే అదంతా రాశి అన్నారు. ఆయన సంకల్పం నుంచి నీ వరకు కూడా ఇదంతా రాశి అన్నారు. అంటే రాసులకే రాశి. అది బంగారు రాశి, హిరణ్యం ఆవిడ, బంగారు తల్లి అందుకనే అంటారు. మరి అన్నిటినీ కన్నది, శనిని కూడా కన్నది, నవగ్రహాలని కూడా కన్నది. ఈ తారలన్నీ ఆవిడ దయ మీదే వెలుగుతున్నాయి. అర్థమైందా? సో అమ్మని పట్టుకున్న వాడికి ఇంకా లోటేంటి అని. దైవబలం ఉండాలండి, అది నా దగ్గర అంటుంటారు. దైవబలం ఉండాలమ్మా, మనోబలం సరిపోయిందా? దానికి తోడు దైవబలం కూడా ఉండాలి. దైవబలం లేకపోతే మనోబలంతో కొంతవరకు అమ్మా, మనోబలంతో కొంతవరకు నువ్వు చేకరిస్తావు. దానికి తోడుగా మరి రాముడు కూడా మనోబలంతోనే రావణాసురుడిని జయించాడంటే లేదు, అది ఆయన సాక్షాత్ దైవాన్ని కూడా కలుపుకొని రావణాసుర సంహారం చేశాడు. మనోబలము దైవబలము 2 కలిపి చేశాడు ఆయన. నీవు కూడా పూజ చేస్తున్నావు అంటే మనోబలము దైవబలము గురుబలము ఈ 2 కలిస్తేనే నువ్వు నీ అంతా నువ్వు క్రియాయోగం చేసేసుకుంటావా, నీ అంతా నువ్వు అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతావా? ఎవరో ఉండాలి మధ్యలో, వారి బలం కూడా ఉండాలి, కలిసి ఉండాలి నీలో. అప్పుడు నీకు పరిణితి అనేది వస్తుంది. తల్లిదండ్రుల పెంపకం లేకుండానే పెరిగిపోతున్నామా అందరం పుట్టి? ఎవరో పెంచుతున్నారుగా అమ్మని. ఓ చెట్టు పెరిగింది అంటే ఎవడో నీళ్లు పోస్తే అది ఫలాలు ఇస్తుంది. ఎవరు ఇవ్వకపోతే అమ్మవారే పోస్తుంది ఆకాశం నుంచి వర్షాకాలంలో. అవునా? అందరూ బతుకుతున్నారుగా. ఎవరు చూస్తున్నారు? అందరికీ ఆధారం ఎవరు? మనందరం నిరాధారం. అన్నీ ఉన్నాయని చెంకలెగరేసుకోవడం కాదు, నిజంగా నిరాధారమే, అనాథలమే. అన్ని వదిలేసిపోయేవాడికి అనాథేవాడు, అనాథ శవం. శ్మశానంలో ఎక్కడ బంధుత్వాలు ఉన్నాయి, బంధాలు ఉన్నాయి? అందరూ అనాథగా ప్రేతాలుగానే కాల్చి పడేస్తున్నారు. అది చెప్తున్నాడు, ఎంత అందంగా చెప్తున్నాడు రాశి అంటే చూడండి. ఇప్పుడు చెప్పండి దేని మీద పెట్టుకుంటారు మమకారం? అది అమ్మా.
అది ఎలా ఉంది ఆ రాశి? అమేయము, కొలవలేంది. ఇంత అంత అని లేదు. పక్కవారి స్నేహం ఎంత అంటే ఎవరితో ఉపమానంగా చెప్పచ్చు. వాళ్ళిద్దరూ బలరామకృష్ణులురా, వారిద్దరు తిరుపతి వెంకట కవుల్లో బాలే ఉన్నారురా, అలా చెప్తున్నావేమో గాని అమ్మవారిది అమేయము. ఆవిడని నమ్ముకుంటే అలా చూస్తుంది. మరి ఆవిడ మీద నీకు అటువంటి విశ్వాసము, అటువంటి భక్తి, సబూరి ఇవన్నీ నువ్వు చూపించావనుకో, మరి ఆంజనేయ స్వామి అలా చూపించాడు కాబట్టి రాముడే అందుకే రాముడు ఏమన్నాడు? నేను అవతారంలో చాలా తక్కువగా ఉన్నాను, ఎక్కువగా ఉంటున్నది ఆంజనేయ హృదయంలో అన్నాడు. అక్కడ జీవించి ఉన్నాను, నేను చిరంజీవినే అన్నాడు. అది అంతేగా, అంతే కదా. ఆయన్నే తన గురువుని కాపాడుకుంటున్నాడు గుండెల్లో పెట్టుకుని. వాళ్ళిద్దరూ ఒకే ప్రాణంగా ఉన్నారు కాబట్టి ఇంకా రాముడు వేరు ఆంజనేయ స్వామి వేరు అనేది ఎందుకు? అందుకే అవతార పురుషులు తక్కువగా భూమి మీద నడయాడతారు. వాళ్ళు చేసేవి చాలా గొప్పగా ఉంటాయి. భక్తుల హృదయంలోనే ఎక్కువ ఉన్నారు, భూమి మీద తక్కువ ఉన్నారు అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. అదే రాశి అంటే. అర్థమైందా? సో అనుపాస్యము, ఈ సర్వము తానే అయి ఉన్నది. ఆవిడేమిటి? అనుపాస్యము, ఉపాస్యము చేయలేనిది. ఉపాస్యము చేయలేనిది. ఒకటి గురించి చెప్పాలి అన్నప్పుడు వాడి అనుబంధం ప్రకారంగా వాడు ఎటువంటి వాడని చెప్తావు నువ్వు ఇక్కడ. కానీ అమ్మవారిది అనుపాస్యము, ఉపాస్యం చేయలేవు. మూడో కన్ను దాటితే గాని నువ్వు ఉపాస్యం చేయలేవు. బ్రహ్మకచ్చం దాకా నువ్వు ఏం ఉపాస్యం చేస్తావు? నశించలేవు. అనుపాస్యము అన్నారు. అంటే అమేయము, ఆకాశాన్ని ఏం కొలుస్తావు? ఈ సర్వము తానే అయి ఉన్నది. అంటే ఈ సర్వము కూడా తానే అయి ఉన్నది. ఒకే రాశి, ఎన్ని రాసులు లేవురా అని చెప్తోంది అమ్మవారు. శ్రీ అనేదే ఉంది, ఇంకేమీ లేదు అని. శ్రీయే రాశి, అనంత మహాశ్రీయే ఒక గొప్ప రాశి అని. తానే నిండి ఉన్నది, ఇంక ఎవ్వరూ లేరు అని. వారు పైన అలానే ఉన్నారు, ఇక్కడ మాయలో కూడా అలానే కలిసి ఉన్నారు. వాళ్ళే నిండి ఉన్నారు అని తెలుసుకోండి. రాశి అంటే అది. ఏమో భా కపోల ఇంకొక నామం, ఇంకొక నామం 15 భా కపోల అంటే ఏంటో తెలుసుకుందాం. కాంతియే ఆమె యొక్క చెక్కు తద్ధములని తెలుసుకుంటా. చెక్కు తద్ధములు అంటే బుగ్గలు, చెక్కిళ్ళు ఎలా ఉన్నాయి? కాంతియే బుగ్గలుగా ఉన్నాయి, బుగ్గల మీద మెరుపులా లేదు అని. ఈమె బుగ్గలు ఎక్కడున్నాయి? చెక్కిళ్ళు ఎక్కడున్నాయి? అంతా కాంతే కనిపిస్తుంది స్వామి. సూర్యుని చూస్తే చంద్రుని చూస్తే కుందేలు కనిపించట్లేదు అన్నట్టు ఉంటుంది అమ్మ. అర్థమైందా? కాంతియే, అంత చెక్కిళ్ళు అంత మెరుపు కాంతి రూపంలో ఉంటాయి. మరి ఏమనుకుంటున్నారు అమ్మవారు అంటే మణిదీపంలో? సామాన్యంగా ఇది మనం మాటల్లో వింటేనే ఆశ్చర్యపోతాం. ఆవిడ కనుక దృశ్యంగా వస్తే మణిదీపంలో అలా ఉంటుంది అని చెప్తున్నారు. అది కూడా దయతో ఆవిడ అక్కడ సింహాసనం మీద కూర్చొని లలిత సహస్రనామాల్ని అప్పుడు ఆమె సర్టిఫై చేసింది. కరెక్టే, అమేయము. అవును, నేను అమేయమే. అమ్మ నువ్వు భక్తులకి మేయమే, అమేయం కాదు అంటే ముట్టకాయ వేస్తుంది. పిచ్చి పిచ్చి నామాలతో చెప్పకూడదు. అర్థమైందా? అన్నిటికీ అతీతం. అవన్నీ చాలా జాగ్రత్తగా 1000 నామాలు అందనట్టు చెప్పారు శ్రీ విద్యలో. అమ్మవారికి కూడా మళ్ళీ ఆగ్రహం రాకుండా, ఎంత అందమైన చెక్కిళ్ళే ఉన్నప్పుడు ఆవిడ నామాలు కూడా అంత అందంగా ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. అంటే కాంతియే చెక్కిళ్ళుగా కూర్చుని ఉన్నది అమ్మవారు మణిదీపంలో. అక్కడ అందరూ వసిన్యాది వాగ్దేవతలు వాళ్ళందరూ కూడా ఈ సప్త ఋషి మండలాలు, గురుమండలం అంతా కూడా దైవ మండలం మణిదీపంలో నిండి ఉన్నది.
అప్పుడు సభ చేసినప్పుడు దర్బార్ అంటారు. దర్బార్ చేసినప్పుడు అమ్మవారు ఆ చెక్కిళ్ళు అవన్నీ దర్శనం. ఆవిడికి తాంబూల సేవన, తాంబూల పూరిత ముఖి. అంత అందంగా ఆవిడ తాంబూలం వేసుకుంటుంది. అంత అందంగా సువాసనలు దిగంతాలు వ్యాపిస్తున్నాయని ఆమె తాంబూల సేవన చేస్తే ఆ వాసనకి దేవతలు మీద పడుతున్నారు. ఆ వాసన పీల్చాలని. అది అంత అందమైన ఆ తల్లి గురించి మనం ఇక్కడ తెలుసుకోవడం, చెప్పడం అనేది ఎంత పుణ్యం చేసుకుంటే వినటం, ఎంత గురువుల దయ ఉంటే చెప్పటం జరగదమ్మా ఈ భూమి మీద. ఇది నా స్వానుభూతి. అందుకే అమ్మవారు ఎక్కువ నాకు అనుభూతి ఇచ్చిన ఈ అనుభూతిని మళ్ళీ లోక కళ్యాణార్థం గురువులు కృప ఉండాలి. ఇది ఎందుకంటే లోక కళ్యాణార్థం చెప్తానమ్మా అని ఒక సంకల్పం చేసి గురువుల దగ్గర పెడితే వాళ్ళు దాన్ని ఆశీర్వదించి నాతో ఇవన్నీ చెప్పిస్తున్నారు. ఇది నా గొప్పతనం కాదు, ఆ అమేయమైన ఆ గురు బలం, ఆ దైవ బలం నాతో పలికిస్తాను. ఈ సానుభూతిని నాకు నా అనుభూతుల నుంచి నేను మీకు చెప్తున్నాను. సో ఇవన్నీ నేను మీకు చెప్పినవన్నీ అనుభూతులు. దానికి ఒక భాష పెట్టి, ఎందుకంటే మనం కలియుగంలో విషయం తెలుసుకోవటం ముఖ్యం కాబట్టి పాండిత్యం ఏం చేసుకుంటారు మీరు, అవునా? అందుకే దాని విషయం పిండితార్థం ఇది నాన్న చెప్తున్నాను. అదే యోగానుభూతి, ధ్యానానుభూతి ఇవన్నీ ఇవ్వాలి కదా మీకు. అందుకే ఈ జ్ఞానం కొంతవరకు ఉపయోగపడుతుంది, తర్వాత నీకు అవలేదు. అనుభూతే నువ్వైనప్పుడు నీకెందుకమ్మా? నువ్వే రాసి, అవునా? దృశ్యంలో ఉన్నప్పుడు అబ్బా నాకు ఈ ద్వాదశ రాశులన్నీ నా ప్రాణం తీసేస్తున్నాయి అనుకుంటున్నావు మాయలో ఉన్నప్పుడు. అదనమాట. కపోల కాంతియే ఆమె యొక్క ఓకే. 16వదమ్మా. పద్మరాగ శిలాదర్శ పరిభావిక పూలభూలో పరిభూ అంటే ఏంటో తెలుసుకుందాం. పరిభూ రాసుకోండి. రాసుకుని ఓం ఐం హ్రీం శ్రీం పరిభూ అయి నమో అని అలా మీరు చెప్పినా కూడా అమ్మవారు చాలా సంతోషిస్తుంది. ఆవిడ అంటే ఇవి ఏంటంటే అన్నిట్లో ఆవిడ నిండి ఉంది అని చూడండి. మీకు తెలియకుండా మిమ్మల్ని పరిపాలిస్తోంది. అందుకే ఆమె మహాసామ్రాజ్ఞి అన్నారు. ఇక్కడ ఉండి మిమ్మల్ని చూస్తోంది, అక్కడ ఉండి ఇక్కడ చూస్తోంది నిన్ను. శ్వాస పంపిస్తోంది అంటే బతికి ఉండు అంది. తేడా వచ్చింది అంటే అక్కడ మెయిన్ పైప్ లైన్ కట్ చేసేస్తుంది, ఆక్సిజన్ సిలిండర్. జాగ్రత్తగా ఉండండి. అమ్మవారు అంటే అల్లాటప్ప కాదు అమ్మా. అందుకే దండం దశగునే భవేత్ అన్నారు. దండం పెట్టి నోరు మూసుకొని ఉంచోండి. తెలియనప్పుడు తెలియదని చెప్పాలి, అంతేగాని నాకు అన్ని తెలుసని విర్రవీక్తాను. విద్య కానీ ఏదైనా కానీ ఎవరికైనా కూడా టీవీల్లో చెప్పేవాడికి, యూట్యూబ్లో చెప్పేవాడికి చెప్తున్నారు. కూటి కోసం కోటి విద్యల్లో చెప్పాలని కూడా చెప్పుకోండి, అంతేగాని స్వప్రదర్శన చేయొద్దు. నాకే తెలుసు అని చెప్పి స్వప్రదర్శన అంటారు. లోక కళ్యాణంగా చెప్పండి. అందరి అనుభూతులు నావి. నాకు ఇటువంటి గొప్ప అవకాశం అమ్మవారు ఇచ్చింది, నేను నా జీవితం ధన్యత చేకూర్చింది తల్లి అని చెప్పి రుణపడి అమ్మవారికి పాదాభివందనం చేసి అమ్మవారి పాదాల దగ్గర పడుండు, కుక్క పిల్లల పడుండు, తోక జాడించకు. అర్థమైందా? లేదా కాళిదాసు పూర్వజన్మ నీకు ఇస్తుంది మళ్ళీ. అమ్మవారికి ఇవ్వటము తెలుసు, తీసుకోవటము తెలుసు. గుర్తుంచుకోండి, గురువులకి ఇవ్వటము తెలుసు, తీసుకోవటము తెలుసు. తైత్తరీయోపనిషత్ మరి ఎన్నున్నాయి. యజ్ఞవల్కుడి గురువు దగ్గర అన్ని నేర్చుకుని విర్రవీక్తి ఏం చేశాడు? నేను చెప్పిన విద్యంతా కక్కమని చెప్పాడు. మొత్తం తిత్తిరి బిత్తిరి అన్ని అక్షరాలు పడిపోయినాయి. అవే కదా, అవి తినే కదా ఆ పక్షులు. అదొక కథ. సో గురువు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గురువు అమ్మవారు ఇస్తుంది అన్ని అదృష్టాలు ఇస్తుంది, నువ్వు గుర్తించాలి, అది వచ్చి చెప్పదు. అర్థమైందా? అందుకే దైవం మానుష రూపేణ ఏ రూపంలో వచ్చిందో, అయ్యో నాకు కరెక్టేనమ్మా, రామకృష్ణ వాళ్ళ నాన్నగారు పుస్తకాలతో అయిపోయాను, మళ్ళీ నువ్వు ఈ రూపంలో మళ్ళీ చెప్పించావా, ఆయన ఒక మనిషిగా చూశానే. అంటే ఒక ఉదాహరణగా చెప్తున్నాను, బయట కూడా ఎన్నో ఉంటాయి కదా. అయ్యో అంటే తల్లి తండ్రి
వీళ్ళందరూ మనకి ఇష్టమైన వాళ్ళందరూ బతుకున్నప్పుడు విలువ తెలియదు, పోయిన తర్వాత ఏడుస్తాం. అయ్యో ఈ ఒక్క ప్రేమ వాళ్ళకి బతుకున్నప్పుడు చూపించేస్తే అయిపోయేది కదా అని ఏడుస్తూ కూర్చుంటాం. నాన్నగారిది కూడా అంతే, నేను కూడా అయ్యో ఇదంతా చూడలేకపోయాడు అని నేను బాధ. ఆయన కూడా అన్నాడు, నా ఎదుగుదల మా నాన్నగారు చూడలేదురా తాతయ్య గారు. అట్లా ఉంటాయి, యు మిస్ ఎ లాట్. ఒక వ్యక్తి ఒక ఫంక్షన్ రానంత మాత్రాన ఫంక్షన్ ఏమీ ఆగిపోదు. మిస్సింగ్, అవి మిస్డ్ యూ యార్ అంటారు. ఏంది వాడిని మిస్ చేసేది? వాడు వస్తే ఎంత, రాకపోతే ఎంత, తలకాయ నొప్పి. ఏది మిస్? జీవితంలో ఏం మిస్ చేసుకుంటున్నాం? ఇవే విలువైనవి. అంతేగాని వాడు రాలేదు, వీడు రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు, ఇవి కావు. చెప్తేనేమో కోపాలు. లౌకికంలో ఏమున్నాయమ్మా? పోగొట్టుకునేవి, సంపాదించుకునేవి. అలౌకికం అన్ని పోతున్నాయి కదా. వీఆర్ మిస్సింగ్ the presence of the great persons. We are associated with the great traditional families. మనం ఇటువంటి ఇళ్లలో పుట్టినప్పుడు మనం గురువు గారికి మనం పుట్టాము అంటే దానికి అనుగుణంగా వెళ్ళిపోవాలి మనం అన్నా. అది మిస్ చేసుకోకూడదు. అదే వంశపారంపరంగా ఇచ్చేదన్నమాట. అదే ఆధారము అంటారు. ఏమ్మా ఇప్పుడు అర్థమైందా? ఏది మిస్సింగ్, ఏది సంపాదిస్తున్నాం, ఏం పోగొట్టుకుంటున్నాం, ఏం సంపాదించుకుంటున్నాం, అది నాన్న. అది చెప్తున్నారు ఇక్కడ. లౌకికంగా ఉండకు అని చెప్తున్నారు ఎక్కువ. అన్నిట్లో ఉండే కృష్ణుడిలో, అంతేగాని పరిభూ అంటే అసమంతాత్ ఉన్నది కాబట్టి, ప్రభవించు లక్షణాన్ని తెచ్చుకున్నది కాబట్టి, అంశలంశలుగా తనని తాను విభజించుకున్నది కాబట్టి ఆమె పరిభూ అయినది. పరిభూ అయినది అంటే అసమంతాత్ ఉన్నది, ఎప్పుడూ ఉన్నది, మొత్తం ఉన్నది, నిండి ఉన్నది. అసమంతాత్ ఉన్నది కాబట్టి అంటే పూర్వము ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఎప్పుడు ఉంటుంది. అసమంతాత్ మనం ఇప్పుడు ఉండే రేపు పోతాం, అవునా? ఆమె ఎప్పుడూ ఉంటుంది, అసమంతాత్. అంతేగా మన ఇంట్లో వస్తువులు కూడా చూడండి, మనం పోయినా కూడా అమ్మవారి విగ్రహం అలా ఉండిపోతుంది, అవునా? నాన్నగారు ఇదే విగ్రహానికి కదా అని బాధపడుతుంటా. ఆయన విగ్రహం ఉండిపోయింది కానీ ఆయన వెళ్ళిపోయారు. ఆమె అసమంతాత్, ఎప్పుడూ ఉంటారు. కొన్ని వస్తువులు భూమి మీద అలా ఉండిపోతాయి గుర్తులుగా. సో గొప్ప గుర్తు ఏంటంటే అమ్మవారే. నా జీవితంలో గొప్పటి తీయటి జ్ఞాపకం ఏంటంటే ఒక గురువు, ఒక అమ్మవారు. ఈ రెండే నా హృదయానికి, నా ప్రాణానికి అతి దగ్గరగా ఉన్న స్మృతులు. మిగతావన్నీ నేను తెచ్చుకునేవి, స్వయం కృపాపరాధం, లేకపోతే స్వయంగా నేను సంపాదించుకునేవి. నా సంపాదించుకున్నవన్నీ దేహంతోనే పోయేవి. ఈ రెండే నాకు అసమంతాత్, వారి అనుగ్రహంతో నాకు వచ్చినవి. అమ్మ అలా ఉండాలి. సో ఆమె పరిభూ అంటే తనని తాను విభజించుకున్నది. అంటే దేవతలుగా ఇక్కడ పిపిలిగాది బ్రహ్మ పర్యంతము తనని తాను అంశలుగా విభజించుకున్నది కాబట్టి, ప్రభవించింది కాబట్టి, ప్రభవించే లక్షణాన్ని తెచ్చుకుంది కాబట్టి, ప్రభవించటం, అంశలుగా తనని తాను విభజించుకున్నది. అమ్మా కాబట్టి ఆమె పరిభూ అయినది. సో మాతృకాన్యాసములో అమ్మవారి కపోలములు రెండింటినీ కూడా అచ్చులలోని అచ్చులున్నాయిగా, అలు అలు అంటారు. అలు అలు అని అంటారమ్మా. అన్న అక్షరములతో నశింప చేశారు బహిర్యాగములో. బయట అలు అలుగా నశింపజేశారు అమ్మవారిని అని అసమంతాత్ ఉన్నది. ఇక్కడికి ఈ నామం కంప్లీట్ అయింది నాన్న. ఒక కొత్త నామంలోకి వెళ్దాం. ఇందులో 1, 2 చెప్తాను. ఇంకా రేపటి నుంచి ఈ నామంలో మనం ఉంటాం. అంటే దగ్గర మనం ఇన్ని రోజులు అమ్మ దయ, గురు కృప, ఎన్ని రోజులు పట్టింది? 24వ నామంలోకి వచ్చామంటే అమ్మ దయ ఎంత ఉండాలి, అవునా? గురు కృపా హి కేవలం, మాతృ కృపా హి కేవలం. శ్రీమాత్రే నమః.